దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 24. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. యోహాను సువార్త 14:21. దేవుని స్వరమును విను అనుభవమును మనం ఎట్లు పొందగలము? అపోస్తలుడైన పౌలు ఈ పాఠమును తన నూతన జీవిత ఆరంభములోనే నేర్చుకొనెను. దేవుడు తనతో మాట్లాడవలనని కోరిన ఎడల తాను అన్ని విషయములలో విధేయుడొకటకు నేర్చుకొనవలెను. ప్రభు సౌలుతో, నీవు దమస్కునకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును అనెను. అపోస్తల కార్యములు 9:6. సౌలు ఎదురు ప్రశ్న వేయక విధేయుడయ్యను. సౌలు దమస్కునకు వచ్చినప్పుడు దేవునిచే సిద్ధపరచబడిన అననీయను కలుసుకొనెను. అపోస్తల కార్యములు 22:12. అననీయ మాట్లాడినప్పుడు సౌలునకు దేవుడే మాట్లాడినట్లుండెను. దేవుడు అననీయ ద్వారా సౌలుతో మాట్లాడాను. అననీయ సౌలుతో మాట్లాడినప్పుడు, నేను హింసించిన దేవుడు నన్ను క్షమించెను, ఆయన నన్ను సాక్షిగా ఎన్నుకొనెను అని నమ్మెను. కనుక మనం దేవునికి విధేయులమైనప్పుడే ఆయన స్వరమును వినగలము. ప్రైజ్ ది లార్డ్.